నమస్తే మధురంలో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఎదురు చూస్తున్నట్టుగానే పెళ్లిళ్ళ సీజన్, పండుగ సీజన్ రానే వచ్చేసింది. మరి సీజన్ అంటే స్వీట్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. మరి స్వీట్ల ధరలు కూడా కొండనెక్కి కూర్చున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకేం చేయాలి, మనం మధురిములు చూడాలి. మన మధురిములో ప్రతిరోజు ఈజీ మెథడ్ లో మీకు సరికొత్త స్వీట్ ని నేర్పిస్తుంది కదా. మరి అందులో భాగంగా ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చేసా రవ్వ లడ్డు. ఈ రోజు మన రవ్వ లడ్డుని నేర్చేసుకుందామా? రవ్వ లడ్డు అందరికీ తెలిసిన స్వీటే కదా అనుకుంటున్నారా? ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ కోసం నేనైతే ఈ రోజు నేర్పించేస్తున్నా. తెలిసిన వాళ్ళు ఏం చేయాలి, చక్కగా చూడాలి. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేయనా? ఫస్ట్ ఏం చేసుకోవాలి, మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ లో 1 కప్పు పంచదార, కొద్దిగా ఇలాచీ పౌడర్, ఏలకుల పొడి వేసేసి మిక్సీ చేసుకుందాం. పంచదార కదా, చాలా త్వరగా పౌడర్ అయిపోతుంది. సో చూసారు కదా, చక్కగా పౌడర్ అయిపోయింది. దీన్ని బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టేసా. ఇది కాస్త వేడైనాక యాజ్ ఇట్ ఈజ్ మన స్వీట్ అంటే ఏంటి, నెయ్యి కదా. మరి కొద్దిగా వేసుకుందామా? రైట్. ఇది కాస్త కరిగాక మనం వీటిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. కరిగిపోయింది. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు అనుకుంటా మీకోసం అసలు స్టవ్ ఆన్ చేయకుండా, గీ వేయకుండా, పంచదార లేకుండా ఏదైనా స్వీట్ నేర్పించొచ్చా అని. ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు ఈ మూడితో పని లేకుండా మంచి స్వీట్ అనేది తప్పకుండా మీకోసం తీసుకొస్తా. ప్రెసెంట్ అయితే ఇది కూడా మీకు ఎక్కువ పని లేదు కదా, ఏదో వేయిస్తున్నాం, స్టవ్ ఆన్ చేస్తున్నాం తప్పితే పెద్దగా పని అయితే ఇందులో లేనే లేదు. కిస్మిస్ చూసారా, కొంచెం వేడి తగలగానే పొంగాయి. బాదం కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. కాజు కూడా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుని పక్కనే మనం బౌల్ తీసుకున్నాం కదా, ఆ బౌల్లో వేసేసుకుందాం. పంచదార పొడిలో కాజు, బాదం, పిస్తాలు వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త గీ ఉంటుంది, ఉండనియండి. ఇందులో ఇంకాస్త నెయ్యిని వేసుకొని, ఎక్కువ పడుతుంది రవ్వ లడ్డు అన్నాం కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంకో 3 స్పూన్ల నెయ్యిని నేను యాడ్ చేసా. ఇందులోనే 1 కప్ బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వలో మనకి 2 వెరైటీస్ ఉంటాయి కదా, కాస్త పెద్దగా ఉండేది, కాస్త చిన్నగా ఉండేది. పెద్దగా ఉందనుకోండి, చక్కగా మిక్సీ చేసేటప్పుడు కొంచెం మిక్సీ చేసుకుంటే కొంచెం ఇలా చిన్నగా అవుతుంది. లేకుంటే చిన్న రవ్వనే తీసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడైతే నేను చిన్న రవ్వనే తీసుకున్నా. దీన్ని నేతిలో వేసి చక్కగా వేయించుకుందాం. నేతిలో వేయిస్తూ ఉంటుంది ఆ ఫ్లేవర్. అబ్బబ్బా, అనుకుంటారు స్వీట్స్ తింటే లావ్ అయిపోతారు, ఏం తింటాంలే అనేసి. కానీ కొన్నిటి ఆస్వాదిస్తేనే ఆ ఫీల్ అనేది బాగా తెలుస్తుంది. ఈ బొంబాయి రవ్వ చక్కగా నేతిని మొత్తంగా పీల్చుకుంది. కాకపోతే ఇంకాస్త కలర్ రావాలి. ఎంత బాగా కలర్ వస్తే మనకి రవ్వ లడ్డు అంత టేస్టీగా తయారవుతుంది. ఈలోగా ఇది వేగేలోపు మీకు ఇంకో విషయం చెప్తా. ఇది కలుపుతా ఉండాలి. ఏమాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినా స్మెల్ కూడా, మాడిపోయే స్మెల్ ఉంటుంది చూడండి, చక్కగా పట్టేస్తుంది. సో అందుకే చూసుకుంటూ కలుపుకుంటూ దగ్గరే ఉండాలి. మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, ఏంటి అంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు మనం ఫుడ్ పెడుతూనే ఉంటాం. ఎందుకు? చక్కగా బొత్తిగా ఉంటే మా పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు కదా అనుకునేందుకు ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ పెడుతూ ఉంటాం. అది 3 years, 4 years, 5 years వరకు పర్వాలేదు. కానీ స్కూల్కి వెళ్ళే స్టేజ్ వచ్చిందనుకోండి, ఫుడ్ అలా టైంలో పెట్టామనుకోండి, శారీరకంగా కాదండి, మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. శారీరకంగా అంటే ఏ వస్తాయి చెప్పండి? అదే ఒబేసిటీ.
చక్కగా బండగా లావుగా తయారైపోతారు. చిన్న ఏజ్ లోనే లావుగా ఉన్న పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువే వస్తాయండి. అలా కాకుండా మానసికంగా కూడా వస్తాయంట. మానసికంగా అంటే ఏం వస్తాయి? మతిమరుపు. మరి మతిమరుపు వచ్చిందంటే ఇంకేం చెప్పం, క్లాస్ లో వెనకబడిపోతారు, చదివిందంతా మర్చిపోతారు, ఇంకేముంది లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకే పిల్లలకి ఏ టైంలో పెట్టవలసిన ఫుడ్ ఆ టైంలోనే పెట్టాలి. సో చక్కగా బొంబాయి రవ్వ వేగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా మనకి తయారవుతుంది. నేతిలో చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే ఈ బొంబాయి రవ్వని మనం బౌల్లో తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక. షుగర్ పౌడర్లోకి ఈ బొంబాయి రవ్వని కూడా వేయించేసుకుని వేసేసుకుంటున్నాం. మొత్తం వేసుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి వేడిగా ఉండేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటే పంచదార పొడి కూడా ఈ బొంబాయి రవ్వకి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం, 1 కప్పు పంచదార తీసుకున్నాం, అలానే 1/2 కప్పు ఎండు కొబ్బరిని ఇందులో వేసి కలుపుకోవాలి. వేసేసుకున్నాం. మొత్తంగా ఒకసారి కలుపుకుందాం. చక్కగా ఎండు కొబ్బరి కూడా ఇంట్లోనే ఉంటుంది. బొంబాయి రవ్వ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండనే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ టైంలో బొంబాయి రవ్వ లేనిదే సగం ఇంట్లో పనే కాదు. సో బొంబాయి రవ్వ, కొద్దిగా పంచదార అనేది కామన్ గా ఉంటుంది. ఏది కూడా బయట నుండి తెచ్చే పనే లేదు. చక్కగా అన్నిటినీ విధంగా ఫ్రై చేసుకొని మనం మిక్స్ చేసుకొని చక్కగా మనం రవ్వ లడ్డూలను తయారు చేసుకోవడమే లేట్. ఎంత బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వేడివేడిగా మొత్తం కలిసిపోయాయి. ఇందులో కొద్దిగా పాలు వేసుకొని మనం రౌండ్గా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకొస్తున్నా. కొద్దిగా పాలు వేసుకుని మనం కలుపుకోవాలి. మనకి బైండింగ్ తెలిసిపోతుంది ఎన్ని పాలు పడతాయి అనేది. కాస్త చూసుకుంటూ వేసుకోవాలి. వేడిగా ఉంటుంది, మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేటప్పుడు చుట్టుకుంటే చక్కగా వస్తాయి. ఓకే, ఇప్పుడైతే వస్తుందో లేదో చూద్దాం. ఓకే, కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఏం లేదు, పక్కనే ఉంటాయి కదా పాలు. ఓకే, చూస్తున్నారా, గట్టిగా ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకుంటున్నాం. ఇది మనకి చల్లగయ్యాక కొంచెం గట్టిగా తయారవుతుంది. వేడివేడిగా ఉండేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. చల్లగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో చక్కగా తయారైపోయింది. మనం వేసుకునే పాల క్వాంటిటీ కరెక్ట్ గా సెట్ అయింది. వావ్, చూస్తున్నారా, ఇందులో వేసుకున్నాం కదా ఎండు కొబ్బరి, చక్కగా మనకి తెలుస్తుంది. అలానే జీడిపప్పు, వేయించిన జీడిపప్పు పైన అక్కడక్కడ కనిపిస్తుంది. కిస్మిస్ కూడా మంచి కలర్ లో మంచిగా ఉంది. అబ్బా, నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయనండి, వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. ఉంటే తినాలి అనిపిస్తుంది. ఎంత మధురంగా ఉందంటే ఇంకా మాటలు లేవండి, అంత టేస్టీగా ఉంది. రవ్వ లడ్డు ఇంత ఈజీగా ఎంత చక్కగా చేసుకోవచ్చో నేను ఈరోజు మీకు నేర్పించాను కదా. మరి ఇంకెందుకంటే ఆలస్యం, అలా చూస్తూ ఉంటారేంటి? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, చూసి నేర్చేసుకోండి. రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి. తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు పంచదార, కాస్త యాలకుల పొడి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి 1 కప్పు ఉప్మా రవ్వ వేసి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. వేగాక దీనిని పిస్తా మిశ్రమంలో వేసి 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసి తగినన్ని పాలు పోసి కలుపుతూ లడ్డూలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, తీనైన రవ్వ లడ్డు రెడీ. చూసారు కదండి, ఇవాళ నేను మీకు నేర్పించిన ఈ రవ్వ లడ్డు చాలా 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 బాగుందండి. మరి మీరు కూడా వెంటనే ట్రై చేస్తారు కదా. ఇలాంటి మీకు తెలిసిన స్వీట్లు, తెలియని స్వీట్లు, అన్ని రకాల స్వీట్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంటుంది మీ మధురిమలు. ఈ ప్రోగ్రామ్ ని కనుక మళ్ళీ మీరు యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటే www.facebook.com/ETV అభిరుచిలో చూడండి. మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.